హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా ఒక చిన్న వైరస్ మొత్తం మానవ జాతిని మోకాళ్ళ పైకి తెచ్చింది. అదే కరోనా. ప్రతి నగరం, ప్రతి ఇల్లు జైల్లా మారిపోయాయి. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది వాళ్ళ ప్రియమైన వారిని కోల్పోయారు. కానీ లాక్‌డౌన్‌లో అందరూ ఎంతైతే భయాందోళనకు గురయ్యారో, లాక్‌డౌన్ తర్వాత కూడా ఒక వ్యక్తి అంతకంటే ఎక్కువ భయపడ్డాడు. కాదు, భయపెట్టింది. అసలు అతను ప్రాణాలతో బయటపడ్డాడా? ఎలా బయటపడ్డాడు? అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీలోకి వెళ్ళే ముందు చాలా మంది వీడియోస్ చూశాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ మీతో పంచుకోవడానికి బూస్టప్‌లా పనిచేస్తాయి. అది 2022వ సంవత్సరం. లాక్‌డౌన్ తీసేసి కొన్ని నెలలు గడిచాయి. ఆ లాక్‌డౌన్‌లో జరిగిన సంఘటనలు ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో, ముఖ్యంగా షాద్‌నగర్, శంషాబాద్ వంటి శివారు ప్రాంతాల్లో అప్పటికే జనాలతో కిటకిటలాడుతోంది. సంతోష్ 24 ఏళ్ల యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ఒక టాప్ ఎంఎన్‌సి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాడు. లాక్‌డౌన్ పెట్టిన తర్వాత హైదరాబాద్ నుంచి తన ఊరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆఫీస్‌కి రమ్మనగానే హైదరాబాద్‌కి తిరిగి వచ్చాడు. కానీ తన పాత ఫ్లాట్ ఓనర్ ఆ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేయడంతో కొత్త ఇంటి కోసం వెతుక్కోక తప్పలేదు. అప్పటికే హైదరాబాద్ రెంట్లు భయంకరంగా పెరిగిపోయాయి. ఖాళీ ఫ్లాట్ దొరకడమే కష్టమైపోయింది. లాస్ట్‌కి ఔట్‌కట్స్‌లో ఉన్న శంషాబాద్ ఏరియాలో అయితే రెంట్స్ కొంచెం తక్కువ ఉంటాయని, ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉండటంతో ఆఫీస్‌కి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదని అతని ఆలోచన. రోజులు గడుస్తున్నాయి. సంతోష్ ప్రతి వీధిలో తిరిగి ఖాళీగా ఉన్న ఇళ్ల కోసం వెతుక్కుంటున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాప్స్‌ని అడుగుతున్నప్పుడు ఒక షాప్ ఓనర్ ఇలా అన్నాడు. బాబు, లాక్‌డౌన్ తర్వాత నగరం మొత్తం కిక్కిరిసిపోయింది. అద్దెలు భరించలేనంత పెరిగిపోయాయి. మీ బడ్జెట్‌లో ఇక్కడ ఇల్లు దొరకడం కష్టం అని. సంతోష్ నిరాశగా వెనక్కి తిరుగుతుండగా షాపు నుంచి దూరంగా ఒక ముసలతను నిలబడి చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు. సంతోష్ కూడా చిన్న నవ్వు నవ్వాడు. ఆ ముసలతను తన చేతితో ఇలా రా అని చెయ్యి ఊపాడు. సంతోష్ దగ్గరకు వెళ్ళగానే, ఏం బాబు, నీకు ఇల్లు రెంట్‌కి కావాలా అని అడిగాడు. అవును తాత, కావాలి అని సంతోష్ బదులిచ్చాడు. అతను సంతోష్‌ను వీధి చివర వరకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఖాళీ ఇంటిని చూపించాడు. తర్వాత తన కొడుకుని పరిచయం చేస్తూ, ఇతనికి ఖాళీగా ఉన్న ఆ డూప్లెక్స్ ఇల్లు చూపించు అని చెప్పాడు. వాళ్ళ కొడుకు కాసేపు సందేహిస్తూ తన తండ్రి ఒత్తిడి చేయడంతో ఆ ఇల్లు చూపించడానికి అంగీకరించాడు. ఆ ఇల్లు చాలా పెద్దది. లోపల ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి మెట్లున్నాయి. మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండాలి. పైన తాళం వేసి ఉంచాం. ఎందుకంటే అక్కడ కొన్ని విలువైన సామాన్లు ఉంచాం. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు అని అతను గట్టిగా హెచ్చరించాడు. ఆ తర్వాత సంతోష్ ఏం వర్క్ చేస్తాడు, తన ఆఫీస్ ఎక్కడ, తన ఆఫీస్ టైమింగ్స్ గురించి ఆరా తీశాడు. సంతోష్ తానొక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనని, నైట్ షిఫ్ట్స్ కావడంతో సాయంత్రం 5 గంటలకు ఆఫీస్‌కి వెళ్ళి మార్నింగ్ 9కి తిరిగి వస్తానని చెప్పాడు. వీకెండ్స్‌లో గచ్చిబౌలిలో ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గర ఉంటానని కూడా వివరించాడు. నెక్స్ట్ డే సంతోష్ తన లగేజ్‌తో ఆ ఇంట్లోకి దిగాడు. ఇంట్లో అంతా ఫుల్ ఫర్నిచర్‌తో ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. అద్దె కూడా చాలా తక్కువ అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా 3 నెలలు గడిచిపోయాయి. డైలీ నైట్‌కి ఆఫీస్‌కి వెళ్ళడం, మార్నింగ్ రావడం, నిద్రపోవడం ఇది తన డైలీ లైఫ్. ఈలోగా సంతోష్‌కి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. ఈ శుభ సందర్భంలో తన ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన పెళ్లి కోసం సంతోష్ ఆఫీస్‌లో లీవ్స్ పెట్టుకున్నాడు. తన టీఎల్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని హామీ ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు రాత్రికే సంతోష్ బ్యాచిలర్ పార్టీ ఇస్తానని ఇంటికి అందరినీ ఆహ్వానించాడు. ఆ ఇంట్లో పగలు రాత్రి గడపడం ఇదే మొదటిసారి. సంతోష్ ఇల్లంతా డెకరేట్ చేశాడు. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి డ్రింక్స్‌ని సిద్ధం చేశాడు. పార్టీ బాగా ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి దాటాక ఫ్రెండ్స్ అందరూ మద్యం మత్తులో కడుపు నిండా భోంచేశారు. తెల్లవారుజామున ఇద్దరు స్నేహితులు వెళ్ళి ఒక బాత్రూంలో వామిటింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు.
మరొక స్నేహితుడు ఇంకొక బాత్రూమ్ని ఆక్రమించాడు. అదే సమయంలో మరికొంతమందికి కూడా అవసరమైంది. అయితే వాంతులు చేసుకోవడంతో ఒక బాత్రూంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. వెంటనే సంతోష్ ఫ్రెండ్స్లో ఒకరు, ఒరే టాయిలెట్కి వెళ్ళాలిరా, పైన ఏదో గది ఉన్నట్టుంది, ఆ గదిలో బాత్రూమ్ ఉందా, ఉంటే అది వాడదాం పదా అని చెప్పగానే సంతోష్, వద్దురా బాబు, మా ఇంటి ఓనర్ ప్రత్యేకంగా చెప్పాడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొద్దని, అయినా దానికి తాళం వేసి ఉంది, నా దగ్గర తాళాలు కూడా లేవు అన్నాడు. వాళ్ళు సంతోష్ మాటలు వినిపించుకోలేదు. మాట్లాడకుండా రారా, ఆ తాళం పగలగొడదాం, తర్వాత అలాంటిదే ఒక తాళం తెచ్చి వేసేద్దాం, నువ్వే అంటున్నావుగా వాళ్ళు ఆ గదిని ఎప్పుడూ తెరవరని, ఇంకేం భయం అని వాదించసాగారు. సంతోష్ ఎంత చెబుతున్నా వినకుండా ఆ తాళాన్ని పగలగొట్టి ఫస్ట్ ఫ్లోర్ లోని బాత్రూమ్ ని వాడుకున్నారు. ఆ తాగిన మత్తులో ఆ రూమ్ ని అలాగే ఓపెన్ చేసి నైట్ మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఉదయం ఎప్పటికో లేచి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఒకరు రాత్రి అనుకున్నట్టే కొత్త తాళం తెచ్చి పాత తాళం స్థానంలో పెట్టేశారు. అదే వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ రోజు నుంచి సంతోష్కి ఇంట్లో ఏదో తేడాగా ఉందని అనిపించడం మొదలుపెట్టింది. ఇంట్లో ఏదో ఒక రకమైన వాసన, అంతేకాదు ఎవరో తనను చూస్తున్నట్లు, తన ప్రతి కదలికను గమనిస్తున్నట్లు సంతోష్కి అనిపించేది. నెక్స్ట్ డే సంతోష్ తన పెళ్లి షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయింది. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే అది ఎంత తెరిచినా తెరుచుకోలేదు. ఎవరో లోపల గడియ పెట్టినట్లు అనిపించింది. అతను చాలా గట్టిగా తలుపు నెడుతూ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. చాలా కష్టపడిన తర్వాత ఆ తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టగానే అక్కడున్న దృశ్యాన్ని చూసి సంతోష్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఫ్రిడ్జ్ లో ముందు రోజు పార్టీలో మిగిలిపోయిన చికెన్ ముక్కలు హాల్ మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఎముకలు అక్కడక్కడా తిని పడేసినట్లు కనిపించాయి. ఫ్రిడ్జ్ పై పెట్టిన సంతోష్ ఫోటో కింద పడి పగిలిపోయింది. ఎవరో కావాలని విసిరి కొడితే పగిలిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రి వీళ్ళంతా తాగిన మత్తులో డోర్ సరిగా వేయలేదనుకుంటా, పిల్లులే ఈ పని చేసినట్లున్నాయి అని అనుకున్నాడు. ఆ సంఘటన పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే అతను చేసిన పెద్ద తప్పు. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత భోజనం చేసి సంతోష్ వచ్చి మంచంపై పడుకున్నాడు. నిద్ర పట్టడం లేదు అతనికి. అదో రకమైన చెత్త వాసన అతని ముక్కుకు తాకి కంపు కొడుతోంది. ఏంటి వాసన, ఎక్కడి నుంచి వస్తుంది, నేను అంతా సరిగ్గానే క్లీన్ చేశా, మరి ఇదెక్కడి నుంచి వస్తుంది అని మంచంపై ఆలోచిస్తూ పడుకున్నాడు. ఉన్నట్టుండి పైనున్న గది నుంచి అటు ఇటు ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు, పైనున్న వస్తువును లాగుతున్నట్లు శబ్దాలు మెల్లగా వినిపించడం మొదలైంది. మొదట నిద్రలో ఏదో భ్రమ అని అనుకున్నాడు. కానీ ఆ శబ్దాలు మరింత దగ్గరగా స్పష్టంగా వినిపిస్తున్నాయి. సంతోష్ పైకి చూశాడు. ఆ శబ్దాలు చాలా భయంకరంగా మారుతున్నాయి. తన గదిలో ఉన్న ఫ్యాన్ అకస్మాత్తుగా స్పీడ్ గా తిరగడం మొదలుపెట్టింది. సంతోష్ వెళ్లి ఫ్యాన్ స్పీడ్ తగ్గించాడు. అది మెల్లగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ స్పీడ్ గా తిరుగుతూ మళ్ళీ ఆగిపోతూ తిరుగుతోంది. సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోయాయి. గదిలో వేడి తగ్గి చలి పెరిగిపోతోంది. దాంతో సంతోష్ చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. సంతోష్ భయంతో కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు తన పక్కనే ఎవరో నిల్చున్నట్లు, అటూ ఇటూ తిరుగుతున్నట్టు అనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఇదంతా నా భ్రమ అంతే అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి ఎవరో తనకు దగ్గరగా వచ్చి ఏదో గుసగుసలాడినట్టు వాళ్ళ ఊపిరి తన ముఖానికి తగిలి గుండె జల్లుమంది. కళ్ళు తెరవాలంటే భయం అనిపించింది సంతోష్కి. దేవుడా అనుకుంటూ ఆంజనేయ స్వామి దండకం చదువుకోసాగాడు. భయంతో మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ గది చీకటి మూలల్లో ఎవరో కదులుతున్నట్లు అనిపించింది. ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ అటు ఇటు వెతికాడు. అది కేవలం నా భ్రమేనా, లేక ఆ చీకట్లో ఏమైనా ఉందా అని సంతోష్ వెన్నులో వణుకు మొదలైంది. అకస్మాత్తుగా పైనుండి ఎవరిదో ఏడుపు వినిపించింది. అది వినగానే సంతోష్ శరీరం వణికిపోయింది. అతని నోట మాట రాలేదు. పక్కనే ఉన్న దిండుతో తన చెవులను గట్టిగా ఆదిం పట్టుకున్నాడు. కానీ ఆ ఏడుపు మరింత గట్టిగా వినిపిస్తోంది. వెంటనే సంతోష్ దుప్పటిని నిండుగా కప్పుకున్నాడు. ఆ ఏడుపు మెల్లగా తగ్గిపోయింది. తరువాత ఒక స్త్రీ గొంతు తన దగ్గరకు వచ్చి ఏదో గుసగుసలాడింది తన చెవి పక్కన. ఆ గుసగుసలు తన పేరును పిలుస్తున్నట్టుగా ఉన్నాయి. సంతోష్, సంతోష్ అని. దుప్పటిలో ఉన్న సంతోష్కి చెమటలు కారిపోతున్నాయి.
కానీ వణుకు మాత్రం తగ్గడం లేదు. అతని పక్కనే ఉన్న సెల్ ఫోన్ నుండి ఎవరికైనా కాల్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఫోన్లో సిగ్నల్ లేదు. ఉన్నట్టుండి ఫోన్ స్క్రీన్ కూడా బ్లర్ అవ్వడం కనిపించింది. అప్పుడు ఆ ఫోన్ స్పీకర్ నుంచి అకస్మాత్తుగా ఒక వింత శబ్దం, ఒక స్త్రీ గొంతుతో ఏడుస్తున్నట్టుగా. ఆ ఏడుపులో ఏవో మాటలు అస్పష్టంగా వినిపించాయి. సంతోష్ భయంతో ఫోన్ని విసిరికొట్టాడు. తను కప్పుకొని పడుకున్న బెడ్షీట్ సందుల్లోంచి హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తలుపు అకస్మాత్తుగా తెరుచుకోవడం, మళ్ళీ మూసుకోవడం కనపడుతోంది. ఆ దృశ్యం చూసిన సంతోష్ భయంతో బిగుసుకుపోయాడు. అతనిలో కనీసం కేకలు వేసే శక్తి కూడా లేదు. ఏదో శక్తి తనను కిందకు నొక్కి పట్టుకున్నట్లు అనిపించింది. మంచంపై నుండి లేవడానికి ప్రయత్నించినా కుదరడం లేదు. ఏదో తనపై కూర్చున్నట్లు ఊపిరాడడం లేదు. ఆ రాత్రంతా వింత శబ్దాలు వింటూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని అలా ఆ మంచం మీదే పడుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం సంతోష్ పూర్తిగా భయపడిపోయాడు. పాపం మామూలు స్థితిలో లేడు తను ఇప్పుడు. లేచి టీ పెట్టుకోవడానికి కూడా ఓపిక లేక బయటికి వెళ్లి తాగుదామని టీ షాప్ కి వెళ్ళాడు. అక్కడ ఆ టీ షాప్ అతను సంతోష్ ని చూసి, ఏంటి బాబు, రాత్రి సరిగా నిద్రపోలేదా? మొహం బాగా అలసిపోయినట్లు కనబడుతోంది అని ఆప్యాయంగా పలకరించాడు. సంతోష్ రాత్రి తనకు జరిగిన సంఘటనలన్నీ వివరించాడు. తన ఇంట్లో ఏదో ఉంది అని, అది అటూ ఇటూ తిరుగుతూ చేసిన శబ్దాలు, ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్ తెరుచుకోవడం మూసుకోవడం, ఇలా తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను అన్నీ వివరించాడు. ఆ టీ షాప్ అతను సంతోష్ మాటలు వింటూ ఆశ్చర్యంగా భయంగా చూశాడు. అసలు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు అని అడిగాడు. అదే, ఈ వీధి చివరన ఉన్న డూప్లెక్స్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పగానే ఆ టీ షాప్ అతను భయపడి, మీకెవరు చూపించారు ఆ ఇంటిని అని అడిగాడు. అదేంటి, ఆ రోజు మిమ్మల్ని ఇంటి కోసం ఈ వీధిలో ఏవైనా ఖాళీగా ఉన్నాయా అని అడిగాను, గుర్తుందా? ఆ రోజు ఒక పెద్ద ఆయన పిలిచాడు, మీరు చూడలేదా అతన్ని అని అన్నాడు. అవును అడిగారు, కానీ నేను ఎవరిని చూడలేదు అని ఆ షాప్ అతను ఆశ్చర్యపోయాడు. మేబీ మీరు పనిలో పడి సరిగ్గా చూడలేదనుకుంటా. ఆ ముసలతను సైగ చేసి రమ్మంటే వెళ్ళి చూసా. రెంట్ చాలా తక్కువ, ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అని వెంటనే ఆ ఇంట్లోకి దిగాను అని చెప్పాడు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో అని అడగగానే దాదాపు 3 నెలలు అయింది అని చెప్పాడు. ఇన్ని రోజులైందా? మీరు ఇంకా బ్రతికి ఉండడం గ్రేట్. రాత్రిళ్ళు మీకేం విచిత్రంగా ఎప్పుడూ అనిపించలేదా ఇప్పటి వరకు? నిన్న రాత్రి మాత్రమే ఇలా అనిపించిందా అని అడిగాడు షాపతను. లేదు, నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, అందుకే పగలు మాత్రమే ఇంట్లో ఉండేవాణ్ణి. ఎప్పుడూ నాకు ఇలా అనిపించలేదు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని, ఆ ఇంటి గురించి మీకేదైనా తెలుసా? ప్లీజ్ తెలిస్తే చెప్పండి అని భయంతో సంతోష్ అడిగాడు. అవును బాబు, ఆ ఇంటికి ఒక భయంకరమైన చరిత్ర ఉంది అంటూ జరిగింది చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఆ ఇంట్లో లాక్డౌన్ కి ముందు ఒక రాజస్థాన్ ఫ్యామిలీ ఉండేది. భార్య భర్త కాపురం ఉండేవారు. చిన్నది ఏదో వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారు. కొద్ది రోజులకు వ్యాపారం బాగా జరగడంతో అతని తమ్ముడు కూడా వచ్చి అదే ఇంట్లో ఉండేవాడు. బాగా డబ్బు వస్తుండడంతో ఇద్దరు అన్నదమ్ములు తాగుడికి అలవాటు పడ్డారు. రోజు తాగి వచ్చి తన భార్యను కొట్టేవాడు. తమ్ముడు కూడా అన్నకే సపోర్ట్ చేసేవాడు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో పెద్దగా మాట్లాడేవారు కాదు. అందుకే ఎవ్వరూ వాళ్ళను పట్టించుకునేవారు కాదు. తరువాత సడన్ గా లాక్డౌన్ విధించడంతో వ్యాపారం బాగా దెబ్బతినింది. దాంతో వాళ్ళిద్దరూ ఇంకా మద్యానికి బానిసై ఆ కోపాన్ని భార్య మీద చూపించేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ బాగా తాగొచ్చి వాళ్ళ భార్యను చంపి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో దాచిపెట్టారు. తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయారు. మొదట్లో వాళ్ళెవ్వరూ బయట కనిపించకపోయేసరికి లాక్డౌన్ లో సొంత ఊరికి వెళ్ళిపోయారేమో అనుకున్నాం. కానీ ఒకసారి మా వీధి చివరిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 1 వారం రోజుల పాటు కరెంట్ లేదు. ఎందుకంటే లాక్డౌన్ లో లైన్మెన్లు దొరకడం చాలా కష్టమైపోయింది. దాంతో చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళకి ఆ ఇంటి నుంచి భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ఆ ఇంటిని పరిశీలించగా ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఆ అమ్మాయి మృతదేహం చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పటికే అది కుళ్ళిపోయి దారుణమైన స్థితిలో కనిపించింది. వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో ఎవ్వరికీ తెలియకపోవడంతో పోలీసులు కూడా లాక్డౌన్ పనుల్లో బిజీగా ఉండి ఆ కేసును పక్కన పెట్టారు. లాక్డౌన్ మొత్తం ఖాళీగానే ఉంది ఆ ఇల్లు.
కొన్ని రోజులకు ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ అద్దెకు దిగారు. వాళ్ళకు కూడా మీకు జరిగినట్లే కొన్ని వింత సంఘటనలు ఎదురయ్యాయి. ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఉన్న అతను బాల్కనీ నుంచి కిందకు పడిపోయాడు. దాంతో వాళ్ళు భయపడి ఖాళీ చేసేశారు. తరువాత మీ ఇంటి ఓనర్ కొన్ని పూజలు, హోమాలు జరిపించి శాంతి చేయించారు. అసలు విషయం ఏంటంటే, ఆ ఇంట్లో చనిపోయిన అమ్మాయి దెయ్యంలా మారి అద్దెకు వచ్చిన వాళ్ళు తన భర్తే అని వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంది అని. మీరు వచ్చి 3 నెలలు అవుతున్నా మీకు ఏం జరగలేదు. అది మీ అదృష్టం. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేయండి. లేకపోతే మీరు కూడా ఆ దెయ్యానికి బలైపోతారు అని చెప్పగానే సంతోష్‌కి భయంతో గుండె ఆగినంత పనైంది. గబగబా ఇంటికి పరిగెత్తుకెళ్ళి లగేజ్ సర్దడం స్టార్ట్ చేశాడు. ఉన్నట్టుండి వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. కానీ సంతోష్‌కి మాత్రం ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఫాస్ట్‌గా బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నాడు. తన ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. సడన్‌గా తన భుజం మీద ఒక చెయ్యి కనపడింది. తిరుగు చూస్తే ఇంకేముంది, ఒక నల్లటి ఆకారం పొడవాటి జుట్టుతో భయంకరంగా తన ముందు నిల్చొని ఉంది. అది అమాంతం తన గొంతు పట్టుకొని గోడకు ఆనించి పైకి లేపింది. సంతోష్‌కి ఊపిరాడడం లేదు. కాళ్ళు చేతులు కొట్టుకోసాగాడు. ఇంకా అంతే, ఈ దెయ్యం చేతిలో నా ప్రాణం పోతుంది అని అనుకునే సమయానికి బయట ఎవరో తలుపు తట్టారు. ఆ దెయ్యం సంతోష్‌ని వదిలి అక్కడి నుంచి మాయమైపోయింది. వెంటనే సంతోష్ గబగబా లేచి బయటకు పరిగెత్తుకెళ్ళి తలుపు తీశాడు. ఇంటి ఓనర్, ఏమైంది బాబు, ఎందుకిలా ఆయాసపడుతున్నావు అని అనగానే సంతోష్ భయంతో, నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను, ఎలాగైనా రేపటికంతా నా సామాన్లు బయట పెట్టించండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ రూమ్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ సంతోష్ రాత్రంతా భయంతో జరిగింది తలుచుకుని గజగజ వణికిపోయాడు. మరుసటి రోజు సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళి లగేజ్ తెచ్చుకొని తన ఊరు వెళ్ళిపోయాడు. కానీ ఆ శంషాబాద్‌లోని ఆ ఇల్లు, దాని భయంకరమైన జ్ఞాపకాలు తనని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అతనికి ఆ గతం నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. కానీ తన జీవితంలో అంతటి భయంకరమైన అనుభవాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటి మిస్టరీస్.